18వ అధ్యాయం. ఆ సమయంలో మోషే సీయోనును చంపి, అయితే బాలాకు మోయాబు రాజు, అమోరీయుల రాజులు వారి దేశమంతటిని తన ప్రజలకు పంచిపెట్టి వారు దానిలో నివసించిరి. వారికి ఎదురుగా వచ్చినప్పుడు అతడు చాలా భయపడి మెసొపొటేమియాలో నివసించిన బెయేరు కుమారుడును కలల అనువాదకుడునైన బిలామునకు పంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నా తండ్రి అయిన సేపోరు పరిపాలనలో అమోరీయులు అతనితో యుద్ధం చేసినప్పుడు నీవు వారిని శపించితివనియు వారు అతని చేతికి అప్పగింపబడిననియు నాకు తెలియను. ఇప్పుడు వచ్చి శపించుము, ఈ జనులు మనకంటే అనేకులు, వారు నిన్ను గొప్పగా గణపరచుదురు. అప్పుడు బిలాము ఇట్లనెను, ఇది బాలాకు దృష్టికి మంచిది, కానీ దేవుని ఆలోచన మనుషుల ఆలోచన లాంటిది కాదని అతనికి తెలియదు. మనకు ఇవ్వబడిన ఆత్మ కొంతకాలం వరకు ఇవ్వబడిందని, మరియు దేవుడు ఇష్టపడితే తప్ప మన మార్గాలు నిర్దేశించబడవని అతనికి తెలియదు. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడే ఉండండి. రాత్రివేళ దేవుడు అతనితో నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎవరు అని అడిగాడు. బిలాము ఇలా అన్నాడు, ప్రభువా, నీవు మానవ జాతిని ఎందుకు శోధించుచున్నావు? కాబట్టి వారు దానిని తట్టుకోలేరు. ఎందుకంటే నీవు లోకాన్ని స్థాపించకముందు లోకంలో ఉన్న వారందరికంటే నీవు ఎక్కువగా ఎరిగి ఉన్నావు. ఇప్పుడు నేను వారితో వెళ్ళడం సరైనదేనా అని నీ సేవకుడికి జ్ఞానోదయం కలిగించుము. అప్పుడు దేవుడు అతనితో, ఈ ప్రజల గురించి నేను అబ్రహాంతో ఒక దర్శనంలో ఇలా చెప్పలేదా? నీ సంతానం నక్షత్రాల వలె ఉంటుందని. స్వర్గం నేను అతన్ని ఆకాశమంతా పైకి లేపి నక్షత్రాల క్రమాలన్నింటినీ అతనికి చూపించి దహనబలిగా అతని కుమారుని అడిగినప్పుడు, మరియు అతను అతన్ని బలిపీఠం మీద ఉంచడానికి తీసుకువచ్చాడు. కానీ నేను అతన్ని తండ్రికి తిరిగి ఇచ్చాను, మరియు అతను ప్రతిఘటించలేదు. కాబట్టి అతని అర్పణ నా దృష్టిలో ఆమోదయోగ్యమైనది, మరియు అతని రక్తం కోసం నేను ఈ ప్రజలను ఎంచుకున్నాను. ఆపై నేను ఉపాయాలు చేసే దేవదూతలతో ఇలా అన్నాను, నేను అతని గురించి ఇలా అనలేదు, నేను చేసేదంతా అబ్రహాంకు వెల్లడిస్తానా? యాకోబు కూడా స్తుతులకు అధిపతి అయిన దూతతో ధూళిలో పోరాడినప్పుడు అతడు తనను ఆశీర్వదించే వరకు అతన్ని వదలలేదు. ఇప్పుడు ఇదిగో, నీవు వీటితో వెళ్ళి నేను ఎంచుకున్న వారిని శపించాలని అనుకుంటున్నావు, కానీ నీవు వారిని శపిస్తే అతను ఎవరు? ఉదయాన్నే బిలాము లేచి వెళ్ళు, ఎందుకంటే ఎలోహిం దేవుడు నన్ను నీతో రావడానికి ఇష్టపడడు అని అన్నాడు. వారు వెళ్ళి బిలాము గురించి చెప్పబడినవన్నీ బాలాకుకు చెప్పారు. బాలాకు మళ్ళీ బిలాము దగ్గరికి వేరే మనుషులను పంపి, ఇదిగో, నీవు దేవునికి దహన బలులు అర్పించినప్పుడు దేవుడు మానవునితో సమాధాన పడతాడని నాకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ నీ ప్రభువును వేడుకో, తనకు కావలసినన్ని దహన బలులతో వేడుకో. బహుశా నా అవసరంలో అతని తృప్తి చెందితే, దేవుడు నీ కానుకలను అంగీకరిస్తే నీకు ప్రతిఫలం లభిస్తుంది అన్నాడు. బిలాము వారితో, చూడు, సేపోరు కుమారుడు తెలివి తక్కువవాడు. తాను చనిపోయిన వారి చుట్టూ అక్షరాల చుట్టూ గట్టిగా నివసిస్తుంది. మరియు నీవు ఈ రాత్రి ఇక్కడ ఉండుము, దేవుడు నాతో ఏమి చెప్పునో చూచెదను. అప్పుడు దేవుడు అతనితో ఇట్లనెను, వారితో కూడా వెళ్ళుము, నీ ప్రయాణం దోషం వలన జరిగెను, బాలాకు కూడా నాశనమగును. అతడు లేచి వారితో కూడా వెళ్ళెను. అతని ఆడగాడిద అరణ్య మార్గమున వచ్చి దేవదూతను చూచెను. అది బిలాము కన్నులు తెరిచెను. దేవదూతను చూచి భూమి మీద ఆయనకు నమస్కారం చేసెను. ఆ దూత అతనితో ఇట్లనెను, త్వరగా వెళ్ళుము, ఎందుకంటే నువ్వు చెప్పినది అతనికి జరుగును. అతడు మోయాబు దేశమునకు వచ్చి ఒక బలిపీఠం కట్టి బలులు అర్పించాడు. ఆ జనంలో కొంత భాగాన్ని చూసినప్పుడు దేవుని ఆత్మ అతనిలో నిలవలేదు. అతడు ఉపమానం చెబుతూ ఇలా అన్నాడు, ఇదిగో, బాలాకు నన్ను ఇక్కడికి పర్వతం దగ్గరకు తీసుకువచ్చి నీళ్లు ఆర్పే అగ్నిలో నేను నిలబడలేను, నీళ్లు తినే అగ్నిలో ఎవరు సహిస్తారు అని అన్నాడు. అతడు అతనితో, సర్వశక్తిమంతుడి నాటబడిన తోటను పెకిలించి తన ద్రాక్ష తోటను పాడు చేయాలనుకునేవాడి కంటే పునాదులను వాటి పైభాగాన్ని తీసివేయడం, సూర్యుని కాంతిని అర్పించడం, చంద్రుని కాంతిని చీకటిగా చేయడం సులభం. బాలాకు దానిని తెలుసుకోలేదు, ఎందుకంటే అతని మనసు ఉప్పొంగి ఉంది. అతని నాశనం త్వరగా రావచ్చు, ఎందుకంటే రాత్రిపూట సర్వశక్తిమంతుడు నాకు చూపించిన వారసత్వాన్ని నేను చూస్తున్నాను, మరియు మోయాబు ఆమెకు జరిగే దాని గురించి ఆశ్చర్యపోయే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే బహుమతులతో సర్వశక్తిమంతుడిని ఒప్పించి నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. డబ్బుతో ఫరో మీదికి, అతని భూమి మీదికి ఆయన ఏమి పంపాడో నీవు అడగక తప్పదా? వారిని బానిసలుగా తీసుకురావడానికి ఆయన ఏమి పంపాడో అడగకూడదు కదా? ఇదిగో, నీడనిచ్చే ద్రాక్షావళి చాలా అందమైనది, మరి ఎవరు అవుతారు దాని పట్ల అసూయ? ఎందుకంటే అది వాడిపోదు కదా.
కానీ ఎవరైనా తన ఆలోచనలో సర్వశక్తిమంతుడు వ్యర్థంగా శ్రమించాడని లేదా వారి ప్రయోజనం లేకుండా ఎన్నుకున్నాడని చెబితే, ఇదిగో ఇప్పుడు వారికి రాబోయే విమోచన రక్షణను నేను చూస్తున్నాను. నా స్వరం యొక్క ప్రసంగంలో నేను నిగ్రహించబడ్డాను మరియు నా కళ్ళతో నేను చూసేదాన్ని వ్యక్తపరచలేను. ఎందుకంటే నాలో నివసించే పరిశుద్ధాత్మలో కొంత మాత్రమే నాకు మిగిలి ఉంది. ఎందుకంటే నేను బాలాకు పట్ల నమ్మకంతో ఉన్నందుకు నా జీవిత దినాలను కోల్పోయానని నాకు తెలుసు. ఇదిగో మళ్ళీ నేను ఈ ప్రజల నివాస వారసత్వాన్ని చూస్తున్నాను. దాని వెలుగు మెరుపుల ప్రకాశం కంటే ప్రకాశించును. దాని పరుగు బాణముల కంటే వేగముగా ఉండును. మోయాబు మూలుగు కాలం వచ్చును. చాము కెమోషుకు సేవ చేయువారు బలహీనులైపోవుదురు. వారికి విరోధంగా ఈ ఆలోచన చేసిన వారు కూడా బలహీనులైపోవుదురు. నేను మోసపోయినందునను రాత్రియందు నాకు చెప్పబడిన దానిని అతిక్రమించినందునను నేను పళ్ళు కొరుకుదును. అయినప్పటికీ నా ప్రవచనం ప్రత్యక్షమగును. నా మాటలు సజీవంగా నుండును. జ్ఞానులను వివేకులను నా మాటలను జ్ఞాపకం ఉంచుకుందరు. ఎందుకంటే నేను శపించినప్పుడు నశించిపోయాను. నేను ఆశీర్వదించినప్పటికీ నేను ఆశీర్వదించబడలేదు. మరియు అతను అలా చెప్పినప్పుడు అతను మౌనంగా ఉన్నాడు. మరియు బాలాకు ఇలా అన్నాడు, నీ దేవుడు నా నుండి నీకు అనేక బహుమతులు ఇప్పించకుండా మోసం చేశాడు. అప్పుడు బిలాం అతనితో ఇట్లనెను, వచ్చి వదిలేయండి. వాళ్ళకు నువ్వు ఏమి చేయాలో మాకు సలహా ఇవ్వు. మీలో మిద్యానులో ఉన్న అత్యంత అందమైన స్త్రీలను ఎంపిక చేసుకుని వారిని వారి ముందు నగ్నంగా ఉంచి బంగారు ఆభరణాలతో అలంకరించి వారిని వారి ముందు ఉంచు. వారు వారిని చూసి వారితో శయనించినప్పుడు వారు తమ ప్రభువుకు వ్యతిరేకంగా పాపం చేసి మీ చేతుల్లో పడతారు. మరియు బిలాము తన స్థలమునకు తిరిగి వెళ్ళను. ఆ తర్వాత బాలాకు బిలాము తనకు చూపించినదంతయు చేసెను గనుక ప్రజలు మోయాబు కుమార్తెల వెంట పోయిరి. అదస్సుచీలు. ఆపై నేను సూక్ష్మంగా పనిచేసే దేవదూతలతో చెప్పాను, ఈ నిబంధన నుండి తొలగించబడింది, కానీ అది నిజమైనదిగా ఉండాలి. ఏంజలిస్ మినిట్ అపారాంటిబస్ అనేది ఒక ఆసక్తికరమైన వ్యక్తీకరణ. మినిట్ అయి ఉండాలి. దుష్ట దేవదూతల ప్రస్తావనలో వలె లేదా చిన్న విషయాలపై ఉంచబడిన దేవదూతల ప్రస్తావన లేదా వలె అబ్రహాం పట్ల అసూయపడిన దేవదూతల ప్రస్తావన ఉందా? 1-2 వలె. బహుశా మనం తరువాతి మాటలలో కూడా అనుసరించి ఇలా చదవాలి. నేను చేసేదంతా అబ్రహాంకు అతని కుమారుడు యాకోబుకు వెల్లడిస్తాను. అతను మొదటి సంతానమా అని పిలిచాడు. అతను కుస్తీ పట్టినప్పుడు మొదలైనవి. నెసిట్ కోనియం ఇన్ హాబిటాట్ ఇన్ కైరో మెట్టు బాలాక్ విగ్రహాల కంటే మరేమైనా ఉందా? నిర్ణయం సిద్ధాంతం. ఈ ప్రజల నివాసం యొక్క వారసత్వం నేను యొక్క తప్పు అనువాదంగా భావిస్తున్నాను. దీని అర్థం ఇర్మియా 49:19లో నివాసం. ఎలీజరు సేవ 47. బిలాం ఇలా అన్నాడు, ఈ ప్రజలు తమ సృష్టికర్త ముందు పాపం చేయకపోతే మీరు వారిపై విజయం సాధించలేరు. డొమినో సువో.